ఒకప్పుడు అందమైన అడవిలో ఫెన్నీ అనే సౌకర్యపరుడు నక్క ఉండేది. ఫెన్నీకి పని చేయడం, ఆహారం కోసం వెతకడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు ఉదయం ఓ పెద్ద చెట్టు క్రింద కూర్చుని ఫెన్నీ ఎలా సులభంగా ఆహారం దొరుకుతుందో ఆలోచిస్తోంది. అంతలోనే ఆ దారిలో రియా అనే చాకచక్యమైన కుందేలు కూత కూస్తూ వెళ్ళింది. హలో రియా, ప్రియమైన కుందేలు, ఫెన్నీ మోసపూరితంగా చిరునవ్వుతో పలకరించింది. నేను ఒక తోటలో చాలా రుచికరమైన గాజరాలను కనుగొన్నాను. మనం అక్కడికి వెళదాం. మనిద్దరం ఆహారాన్ని పంచుకుందాం. రియా చాలా తెలివిగా సమాధానం చెప్పింది. ఇదంతా చాలా మంచిగా ఉంది. కానీ నువ్వు అకస్మాత్తుగా ఇంత మంచి నక్క ఎలా అయ్యావు? ఫెన్నీ సంతోషంగా చెప్పింది. మిత్రులు పంచుకోవాలి కదా, అందుకే. రియా నక్క యొక్క అసలు ఉద్దేశాలను అర్థం చేసుకుంది. కాని నక్కకు బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. సరే, మనం తోటకు వెళ్దాం అని రియా ఉత్సాహంగా చెప్పింది. ఆమె ఫెన్నీని ఒక పెద్ద మైదానానికి తీసుకెళ్లి చెప్పింది. గాజరాలు ఇక్కడ నేల కింద ఉన్నాయి. నువ్వు తవ్వడం మొదలుపెట్టు. నేను పర్యవేక్షిస్తాను. నక్క తన గోళ్లతో మట్టి తవ్వడం మొదలుపెట్టింది. కాని అది చాలా శ్రమగా ఉండటంతో అలా తవ్వడాన్ని ఆపేసి కుందేలును చూసింది. రియా, ఇది చాలా శ్రమగా ఉంది. నేను నీకోసం తవ్వలేను అని ఫెన్నీ అలసిపోయి చెప్పింది. రియా నవ్వుతూ, చూసావా ఫెన్నీ, శ్రమ లేకుండా ఏది పొందడం సాధ్యం కాదు. పని చేయడం నేర్చుకుంటేనే సంతోషంగా జీవించగలవు అని చెప్పింది. ఫెన్నీ చింతతో తన తప్పును అర్థం చేసుకుంది. నువ్వు సరి చెప్పావు రియా. నేను ఇక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నక్క మార్పు చెందింది.